దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకు అందరికీ వందనములు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఆమె మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే కనుక అక్కడ అనేక మంది ఆకలితో ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, మీ దగ్గర ఏమైనా తినడానికి ఉన్నాయా, ఏమైనా తీసుకొచ్చారంటే అందులో ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వాటిని విరిచి మరి వడ్డించమని శిష్యులతో చెప్పినప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు విరిచి వాటిని ఆశీర్వదించారో అనేకమైనటువంటి వేలాది మందికి ఆ యొక్క తక్కువ పదార్థాలు మరి సరిపోయినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పదార్థాలను ఆశీర్వదించారో అనేకమైనటువంటి వేలాది మందికి అవి తృప్తిగా సరిపోయినాయి అన్నమాట. మన జీవితాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం అనేక మందికి మేలుకరంగా ఉంటాం, అనేక మందికి అవసరాలు తీర్చేవారు ఉంటాం, అనేక మందిని రక్షించేవారుగా ఉంటాం. కాబట్టి మన జీవితాలను దేవునికి అప్పచెప్పాలి. మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి ప్రభు ఎల్లప్పుడూ సమర్థుడే. మరి మనం ఎంతటి వారమైనా, మధ్యతరగతి వారమైనా, పేదవారమైనా, ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు వారికి మన జీవితాలను అప్పచెప్తే ఆయన ఆశీర్వదిస్తాడు, అనేక మందికి మేలుకరంగా ఉంటాం. గాడ్ బ్లెస్ యూ.